నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లాలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కె హైమవతి. చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో మహాలక్ష్మి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు. అమ్మవారిని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం. జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సూర్యవంశ ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో దేవీశర నవరాత్రి ఉత్సవాలు. శుక్రవారం 5వ రోజు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. తెలంగాణ పౌరుషాన్ని, త్యాగాన్ని, పోరాటాన్ని భావితరాలకు అందించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని స్టేట్ హుడా పార్క్, వేములవాడ కమాన్, సిరిసిల్ల రోడ్ చాకలి ఐలమ్మ విగ్రహానికి జిల్లా కలెక్టర్ కె హైమవతి పూలమాలలు వేసి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పౌరుషత్వాన్ని, త్యాగాన్ని, పోరాటాన్ని భావితరాలకు అందించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని స్టేట్ సుడా పార్క్, వేములవాడ కమాన్, సిరిసిల్ల రోడ్ చాకలి ఐలమ్మ విగ్రహానికి జిల్లా కలెక్టర్ కె హైమవతి పూలమాలలు వేసి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్స్, కౌన్సిలర్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సయ్యద్ రఫీ, రజక కుల సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టారు పోలీసులు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ట్రైన్ ని ఆపి తనిఖీలు చేశారు పోలీసులు. రైల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టామన్నారు పోలీసులు. చెర్లపల్లి ఆర్పీఎఫ్, జీఆర్పీ, గట్కేసర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది ఫలక్నుమా ఎక్స్ప్రెస్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆవరణలో సూర్యవంశ ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో శ్రీ దేవీశర నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం నాడు 5వ రోజు అమ్మవారి శ్రీ లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆవరణలో సూర్యవంశ ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో శ్రీ దేవీశర నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం నాడు 5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు జరిగిన దంపతుల పూజా కార్యక్రమంలో కళ్యాణ్కర్ శ్రీమతి శ్రీ పద్మా నరసింగారావు, జమల్పూర్ దుర్గాబాయి నందాలాల్, శ్రీ విద్యాప్రసాద్ దంపతుల నేతృత్వంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి మహిళా భక్తులచే అమ్మవారికి వడిబియ్యం సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలోని సూర్యవంశ ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా అమ్మవారిని నెలకొల్పడం జరిగిందని, 5వ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చారని, అమ్మవారికి వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నామన్నారు. అమ్మ దయ ఉంటే అంత మంచి జరుగుతుందని, ఆ అమ్మవారి దీవెనలు అందరిపై ఉండు, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సూర్యవంశ ఆర్యకటిక సంఘం అధ్యక్షులు కళ్యాణ్కర్ కిషన్, కళ్యాణ్కర్ లింగోజీ, జమాల్పూర్ విఠల్, నందాలాల్, అమర్, లక్ష్మణ్, భక్తులు, సూర్యవంశ ఆర్యకటిక సంఘం నాయకులు పాల్గొన్నారు. జై భవానీ. గత 24 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఇక్కడ సూర్యవంశ ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో భవానీ నవరాత్రి ఉత్సవాలు మా సంఘం తరఫున నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఏడు అంతకంతూ పెంచుకుంటూ పోతూ
మా యొక్క కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తూ వస్తున్నాం. మాకు అమ్మవారి ఆశీస్సులతో పాటు ప్రజల మన్నలను కూడా రావడానికి కారణం ఈ నవరాత్రి ఉత్సవాలను మేము ఘనంగా నిర్వహించడమే. ఆ భవానీ మా అందరితో పాటు ఈ గజ్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు గజ్వేల్ నియోజకవర్గం పైన, తెలంగాణ ప్రజలపైన, యావత్ ప్రజలపైన ఉండాలని కోరుకుంటూ జై భవానీ. శ్రీమాత్రే నమః. మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అందరికీ నమస్కారం. మన సూర్యవంశ ఆర్యకర్త సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము అత్యంత వైభవోపేతంగా అమ్మవారి నవరాత్రుత్సవాలు జరుపుకుంటాము. ఈ సంవత్సరం 24వ సంవత్సరం. మన గజవెల్లి నియోజకవర్గమునందు మొట్టమొదటగా అమ్మవారి నవరాత్రోత్సవాలు బయట చక్కగా మండపం వేసుకొని నవరాత్రోత్సవాలు భక్తి శ్రద్ధలతో మొదలుపెట్టి మొట్టమొదటిగా గజవెల్లి గ్రామంలో నవరాత్రోత్సవాలు మొదలుపెట్టిన సూర్యవంశ ఆర్యకట్క సంఘం వారు ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా నవరాత్రోత్సవాలు జరుపుకుంటారు. ఈ సంవత్సరం 24వ సంవత్సరం, వచ్చే సంవత్సరం 25వ సంవత్సరం అవుతుంది. మధ్యలో కరోనా వచ్చింది. అప్పుడు కూడా వీరు వారి గృహాలలో అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకొని చక్కగా ఆపకుండా 24 సంవత్సరాల నుంచి పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. కాబట్టి సూర్యవంశ ఆర్యకట్క సంఘం వారి ఆ సంఘం వర్ధిల్లాలని, చాలా అభివృద్ధిగా మారి ఎన్నెన్నో గొప్ప సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాము. శ్రీమాత్రియై నమః. నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం రజక కులస్తుల ఆధ్వర్యంలో చిట్యాల చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలో ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు కృషి చేయాలని కోరారు. నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం రజక కులస్తుల ఆధ్వర్యంలో చిట్యాల చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక కుల సంఘం అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మని కొనియాడారు. నిజాంపేట మండల కేంద్రంలో ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు బురుగుపల్లి రాజు, మమిడల లింగం బాలయ్య, పరశురాములు, రాజయ్య, బాబు, పరశురాములు, లక్ష్మి, రాజవ్వ, తిరుమలయ్య, రామకృష్ణ, లక్ష్మణ్, రాజవ్వ, లక్ష్మి రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో రజకుల సంఘ ఆధ్వర్యంలో మరి చిట్యాల ఐలమ్మ గారి 138వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆమె చేసిన త్యాగాలు ఎంతో స్ఫూర్తిదాయకం. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన ఏకైక మహిళా వ్యక్తి మా యొక్క చాకలి ఐలమ్మ. మరి ఆమె మా యొక్క జాతి బిడ్డ అయినందుకు మేము చాలా గర్వించుకోదగ్గ విషయం. ఆమె స్ఫూర్తిని మా మహిళలు కూడా అనుసరించి ఆ స్ఫూర్తిదాయానికి మహిళా లోకానికి స్ఫూర్తిదాయంగా ఉండాలని మా యొక్క సంఘం ద్వారా కోరుతున్నాం, ఈ ద్వారా తెలియజేస్తున్నాం. మరి అలాగే మేము నిజాంపేట మండల కేంద్రంలో ఒక చాలా బాధాకరమైన విషయం, మా రజకుల మండల కేంద్రమైన నిజాంపేటలో ఐలమ్మ విగ్రహం లేకపోవడం చాలా బాధాకరం. అందుకు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే గారు మా యొక్క విన్నపాన్ని స్వీకరించి ఆ మండల కేంద్రంలో విగ్రహ ఏర్పాటుకు వారి వంతు కృషి చేస్తారని మా యొక్క సంఘ సందర్భంగా వాళ్ళకు తెలియజేస్తున్నాం. జై రజక. నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ దుర్గామాత అమ్మవారు 5వ రోజులో భాగంగా మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పంచమి శుక్రవారం పర్వదిన ఉత్సవ కమిటీ దాతల సహకారంతో గ్రామంలోని మహిళలు, ముత్తైదులకు కుంకుమార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ దుర్గామాత అమ్మవారు 5వ రోజులో భాగంగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పంచమి శుక్రవారం పర్వదినం ఉత్సవ కమిటీ వారు దాతల సహకారంతో గ్రామంలోని మహిళా ముత్తైదులకు కుంకుమార్చన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి మాట్లాడుతూ, దుర్గామాత ఉత్సవ కమిటీ 21వ వార్షికోత్సవంలో భాగంగా గ్రామ ముత్తైదు మహిళలకు
సుమంగరిగా ఉండాలని కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆ దుర్గా అమ్మవారి కృపతో గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. దాతా మాజీ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ సహకారంతో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు చెలివేటి నాగరాజు, తమ్మరి రమేష్, తిరుమల్ గౌడ్, సదాశివలింగం, రాములు గౌడ్, వినయ్ గౌడ్, నాయని లక్ష్మణ్, వెంకటేశం, మహేష్, రంజిత్ గౌడ్, ప్రభాకర్, కరుణాకర్, శివ, జాలపోచయ్య, జీపీ స్వామి, మౌరం రాజు, గ్రామ మహిళలు పాల్గొన్నారు. సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తే. ఈరోజు దుర్గా నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ అవతారంలో దుర్గమ్మ తల్లి పూజలు అందుకుంటుంది. ఈరోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం పంచమి పర్వదినము కాబట్టి నిజాంపేట గ్రామ మహిళలందరి చేత అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధల చేత కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించాము. ఆ కుంకుమార్చన కార్యక్రమ ఫలితం అందరికీ కూడా కలిగి సౌమంగళ్యాన్ని కలిగించి సుఖంగా సంతోషంగా జీవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ 5వ రోజున నిర్వహించడం జరిగింది. జై అంబ, జై జగదంబ. తెలంగాణ వీరవనిత వీరనారి చాకిలి చిట్యాల ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా ప్రజ్ఞాపూర్లోని చాకిలి ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించారు వంటేరు ప్రతాప్ రెడ్డి. అనంతరం ముట్రాజ్పల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన చాకిలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. తెలంగాణ వీరవనిత వీరనారి చాకిలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా ప్రజ్ఞాపూర్లోని చాకిలి ఐలమ్మ విగ్రహానికి మరియు ముట్రాజ్పల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన చాకిలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ చాకిలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమంలో ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఈ రోజు ఐలమ్మ జయంతి సందర్భంగా వారి ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు. తెలంగాణ మహిళా శక్తికి బహుజన ధీరత్వానికి చిట్యాల ఐలమ్మ ప్రతీకగా నిలిచారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో వారి పోరాట స్ఫూర్తి ఎందరో ఉద్యమకారులకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకిలి ఐలమ్మ ప్రతిఘటన తత్వం ఎల్లవెల్లలా ఎందరో నాయకులకు ఉద్యమకారులకు ఆదర్శనీయమని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చాకిలి చిట్యాల ఐలమ్మ ప్రత్యేక వేదికలను అధికారికంగా చేపట్టిందన్నారు. మన తెలంగాణ వీర వనిత చాకిలి ఐలమ్మ భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజలకు తెలుసునని పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిప్పుకాని కానీ మన చాకిలి ఐలమ్మ అని కొనియాడారు. పోరాటంలో చాకిలి ఐలమ్మను చూసిన తెగువ ప్రదర్శించిన ధైర్య సాహసాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. చాకిలి చిట్యాల ఐలమ్మ జయంతి వర్ధంతి కార్యక్రమాలు గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంగా ఉన్నప్పుడు అధికారికంగా అమలు చేసిందన్నారు. భావి తరాలకు ఆ మహనీయురాలు చరిత్ర పాఠ్యాంశంగా పెట్టి గౌరవించిందన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రజక సోదరులకు పెద్దపీట వేసిందన్నారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరవనిత ఐలమ్మ విగ్రహాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో కూడా దాదాపు మండల హెడ్ క్వార్టర్లోని కొన్ని గ్రామాల్లో చాకిలి చిట్యాల ఐలమ్మ విగ్రహాలు పెట్టడం జరిగిందన్నారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వం సబ్బండ వర్గాలకు పెద్దపీట వేసిందన్నారు. వారిని రాజకీయంగా కూడా స్థానం కల్పించిందన్నారు. ఎమ్మెల్సీ లాంటి పదవుల్లో పాటు రాష్ట్ర కమిషన్లలో బోర్డు సభ్యులను నియమించి రజకులకు అందాల్సిన అన్ని రకాల హక్కులకు కల్పించే ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీ రాజమౌళి, కౌన్సిలర్ ఉప్పలమెట్టయ్య, దుర్గాప్రసాద్, మరికంటి కనకయ్య, మల్లేశం, కిషన్ రెడ్డి, బొగ్గుల చందు, హైదర్ పటేల్, వసీం ఖాన్, మన్నే వెంకట్, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, రజక సంఘ నియోజకవర్గ అధ్యక్షులు రాచకొండ ఎల్లేష్, రామ్, గౌరీ, శ్రీధర్, మెతుకు నర్సింహులు, మెతుకు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. నాగరాజు వీళ్ళందరూ చాలా మంది
సాకలి ఐలమ్మను పూర్తిగా తీసుకొని సాకలి ఐలమ్మ 135వ జయంతి వేడుకల్లో గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజ్ఞాపూర్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ స్టాచ్యూ ఇక్కడనే పెట్టుకోవడం జరిగింది. ప్రజ్ఞాపూర్లో పెట్టిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలో అంచెలంచెలుగా ప్రతి మండల హెడ్ క్వార్టర్ ప్రతి గ్రామంలో కూడా రజకుల ఉత్సవంతో ప్రతి గ్రామంలో సాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాం. సాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రతి మనిషిలో ఒక స్ఫూర్తి వస్తుంది. ఆ స్ఫూర్తి ఏంటంటే ఎదిరించు, పోరాడు, విజయాన్ని సాధించు. అంటే ధర్మం కోసం పుట్టాద చేయండి, ధర్మం కోసం పేద ప్రజల్ని కాపాడండి అని చెప్పి ఆమె దాదాపుగా 100 సంవత్సరాల క్రితమే, అంటే ఆ రోజు జమీందారులు, జాగీర్దారులు, రాజులు, నైజాం కాలం భూస్వాముల్ని ఎదిరించి నిలబడినటువంటి మహిళా శక్తి సాకలి ఐలమ్మ. అలాంటి ఐలమ్మ గారికి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారుడు ఎక్కడెక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో ఎవరి పూర్తితో ఉద్యమాలు చేసిందో, ఏ నాయకులైతే చేసిందో వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి రాష్ట్రంలో స్టాచ్యూలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా తీసుకొచ్చినటువంటి కేసీఆర్ తెలియజేస్తూ మరి కేసీఆర్ గారు ఈ సాకలి జయంతి, సాకలి ఐలమ్మ గారి జయంతిని గవర్నమెంటు అంటే అఫీషియల్ డేగా ప్రకటించి ప్రభుత్వ పరంగా సాకలి ఐలమ్మ కూడా మరి దానికి కూడా ప్రత్యేకంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సాకలి ఐలమ్మ అంటే కూడా చాలా మందికి తెలియదు. తెలంగాణ వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి యొక్క ఆలోచన మేరకే సాకలి ఐలమ్మ అనేటువంటి ఉద్యమరాలి పేరు బయటకు వచ్చింది. సమైక్య ఆంధ్రలో తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కన్మర్మించినటువంటి రోజు. అలాంటిది ఉద్యమ స్ఫూర్తితో సాకలి ఐలమ్మ రావడం చాలా సంతోషం. నియోజకవర్గంలో ఉండే ప్రతి గ్రామంలో కూడా సాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అందరం సహకరించాలని చెప్పి సందర్భంగా జై రజక, జై రజక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమాన్ని గజ్వేల్ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమాన్ని గజ్వేల్ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి, విద్యార్థినుల భవిష్యత్తుకు తల్లిదండ్రులు చర్యలు ఏ విధంగా తీసుకోవాలని సూచించారు. మొదటి సంవత్సరంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్ మెడల్ ప్రజెంట్ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్లకు మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్లకు మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. శిక్షణ తరగతుల్లో పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ దగ్గర నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల ప్రక్రియ, కౌంటింగ్ మరియు తుది ఫలితం వచ్చే వరకు రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు పూర్తి బాధ్యత ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ అంతా శాంతియుత వాతావరణంలో జరగడానికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మొదటగా రిటర్నింగ్ ఆఫీసర్లకు మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చిన తర్వాత తదుపరి వారు ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇస్తారన్నారు. ఈ రోజు 130 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఐడీఓసీ మీటింగ్ హాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్స్ కి, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కి శిక్షణ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. సిఓ గారు, అట్లాగే నేను, తర్వాత రిసోర్స్ పర్సన్స్, తర్వాత అపాయింట్ చేసిన ఆఫీసర్స్ అందరూ కూడా ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. వీళ్ళకి అందరికీ కూడా ఎక్కువగా
మొత్తం స్టార్టింగ్ నామినేషన్స్ నుంచి తర్వాత కౌంటింగ్ అయిపోయే వరకు పూర్తిగా అంటే ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు ఈ రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఏఆర్ఓలది బాధ్యత ఉంటుంది. నామినేషన్స్ విషయంలో కావచ్చు, తర్వాత ఎంసీసీ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది చూడటం విషయం కావచ్చు, ఎక్స్పెండిచర్ కావచ్చు, ఎలక్షన్ ప్రాసెస్ కావచ్చు, కౌంటింగ్ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా వీళ్ళకి బాధ్యత ఉంటుంది. వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము శిక్షణ ఇవ్వటం అనేది జరిగింది. తదుపరి వాళ్ళకి ఇచ్చిన ఆదేశాల ప్రకారం నెక్స్ట్ వాళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వటం అనేది జరుగుతుంది. అట్లాగే ఇక్కడ మన జిల్లాలో కూడా ఎలక్షన్ అనేది శాంతియుత వాతావరణంలో జరగటం కోసం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరికీ కూడా మేము పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వటం జరిగింది. ఈరోజు 130 మందికి శిక్షణ ఇవ్వటం అనేది జరిగింది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు 5వ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో దుర్గామాత ఆలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన సొంత గ్రామంలోని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు 5వ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో దుర్గామాత ఆలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన సొంత గ్రామంలోని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు హాజరైన మైనంపల్లికి ఆలయ పూజారి శివప్రసాద్ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ పూజారి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావుతో పాటు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు శాల్మాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆయన అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, జంగరే సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, నాయకులు యాదవరావు, రాజిరెడ్డి, పుల్లారావు, మోహన్ నాయక్, అశోక్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, రామచంద్రం పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవ దుర్గాదేవి దర్శన భాగ్యేన మమ సర్వదా అనుగ్రహ సిద్ధ్యర్థం అఖండ దిగ్విజయ యోగ్యత రాజకీయ రాజద్వారే రాజముఖే సర్వదా రాజ్య అధికార యోగ్యత సిద్ధ్యర్థం సర్వ సకల శత్రు లక్ష్మీం క్షీర సముద్ర విశ్వానినో దుర్గః జాతవేద సింధుం ననావా దుర్దాదివర్షే అగ్నే అత్రవన్మనసా గుణానో భారీ వర్షాలకు చెరువు కట్ట తెగే ప్రమాదం ఉన్నదని, ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు చెరువు కట్ట కుంగిందని గజ్వేల్ మండలం పిడ్చర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయాన్ని అధికారులకు చెప్పినా, ఇరిగేషన్ శాఖ వారికి చెప్పినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాల వల్ల చెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని, ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు చెరువు కట్ట కుంగిందని గజ్వేల్ మండలం పిడ్చర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని లక్ష్మీదేవి చెరువు గతంలో ఒకసారి కుంగితే గ్రామస్తులే డబ్బులతో మరమ్మతులు చేయించుకున్నారని, మళ్లీ ఇప్పుడు కూడా భారీ వర్షం పడటం వల్ల చెరువు నుండి 8 గజాల వరకు కట్ట కుంగిందన్నారు. విషయాన్ని అధికారులకు చెప్పినా, ఇరిగేషన్ శాఖ వారికి చెప్పినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కట్ట కింద సన్నకారు రైతులకు 250 ఎకరాల పంట పొలాలు ఉన్నాయని, కట్ట తెగి నీరు పారితే పంట పొలాలు నష్టపోవడమే కాకుండా ఈ నీరంతా అహ్మదీపూర్ చెరువులోకి వెళ్తాయని, ఇప్పటికే నిండుగా ఉన్న అహ్మదీపూర్ చెరువులోకి నీరు వెళ్తే గ్రామం కూడా మునిగిపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఎకరాకు 1000 రూపాయల చొప్పున డబ్బులు వేసుకుని గ్రామస్తులే స్వయంగా కట్టను మరమ్మతులు చేస్తున్నారు. రైతుకు యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్న ప్రభుత్వం రైతులను రోడ్డుపైకి తెచ్చే విధంగా చేస్తుందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు. గజ్వేల్ మండలం పిడిచేడు గ్రామంలో ఉన్నటువంటి పిడిచేడు గ్రామస్తులకు కల్పతరమైనటువంటి లక్ష్మీదేవి చెరువు, పిడిచేడు పెద్ద చెరువు లక్ష్మీదేవి చెరువు. ఇటు చెరువు గత మొన్న పెద్దవాళ్ళు పడ్డప్పుడు మత్తడి కూడా బుంగవడం జరిగింది. ఆ బుంగను కూడా పూర్తనికి అధికారులు ఎవరు రాకపోతే ఈ గ్రామ ఉప సర్పంచి కొంతమంది గ్రామస్తులు కలిసి ఆ సిమెంట్ సంచులు తెచ్చి ఆ బుంగను కూడా స్వయంగా మా ఉప సర్పంచ్ గారే పూడ్చడం జరిగింది. అదే ఎక్స్ సర్పంచ్ కూడా పూడ్చడం జరిగింది. అదేవిధంగా ఆ మత్తడి పూడ్చిన ఒక 5 రోజులకే కట్ట కూడా కుంగడం జరిగింది. కట్టను కూడా కుంగిందని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అధికారులు మేము తెలియజేసినట్టయితే వాళ్ళు ఎవరు కూడా ఏదో వచ్చి నామకే వాస్తే వచ్చి చూసిపోతారు. ఎట్టి మరమ్మతులు చేపట్టలేదు. చేపట్టకపోవడమే కాకుండా ఈ చెరువు కట్ట కింద ఉన్నటువంటి అందరు సన్నకారు రైతులు ఇంచుమించు 250 మంది రైతులు ఉంటారు. 1000 ఎకరాలు పంట వేసిర్రు. పంటలకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను పట్టించుకోవడం లేదు. 1 గంట రాత్రి మధ్యరాత్రి లైన్లో నిలబడితే కానీ ఒక యూరియా సంచి దొరకనటువంటి ఈ ప్రభుత్వము రైతులను
రోడ్డు మీద బిచ్చగాళ్ళలాగా చూస్తున్నది. కాబట్టి రైతేసిన రాజ్యము నిలవదు, మరి ఎద్దడిసిన వ్యవసాయం ఉండదని కాబట్టి తెలుసు. కాబట్టి మరి ప్రభుత్వం ఉండదు. మరి రైతుల ఆగ్రహానికి కారణమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము పుట్టగతులు ఉంటాయని కూడా నేను చెప్పడం జరుగుతుంది. మరి వెంటనే ఈరోజు మేమందరం గ్రామస్తులను స్పందించి మరి ఎకరానికి 1000 రూపాయలు వేసుకొని అందరం కలిసి ఎకరానికి 1000 రూపాయలు వేసుకొని డబ్బులు జమ చేసి ఈరోజు స్వయంగా గ్రామస్తులే పిలిచిన గ్రామస్తులు రైతులైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కలిసి మరి ఈరోజు కట్ట మరమ్మతులు జరుగుతుంది. మీ కళ్ళ ముందు చూస్తుంది. కాబట్టి మరి మీరు ఇది గమనించాలి. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మరి ఏం చేస్తుందో మేము తెలియడం లేదు. మేము ఫోన్ చేస్తే దాటేస్తున్నారు, మాటలు దాటేసి ఏం కాదులే అది ఉంటేలే అన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి మరి మీ మీడియా ద్వారా మరి ఉన్నతాధికారులకు ప్రాధికారులకు తెలియజేసి మా పిడిచేటి చెరుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోవడం జరుగుతుంది. రైవేలి మండలం సిద్దిపేట జిల్లా ముందాల భూమ పోయింది. ఆ భూమ కట్టలేదు. కట్టకపోతే కూడా రైతులు మేము కట్టుకున్నాము. కట్ట తర్వాత 25 రోజులు కట్ట ఊగిపోయింది. ఊగిపోయి వరకు 25 టీపులు పోసినాము. మళ్ళీ అప్పుడు కదా ఊగిపోయింది. మళ్ళీ ఊగిపోయింది. మళ్ళీ ఎంత 25 టీపులు పోసినాము. అంతే ఎకరానికి 1000 రూపాయలు వేసుకున్నాము. ఇలా మట్టి పోస్తున్నాము. మళ్ళీ సెల్వేలుగా దొయ్యి ఉన్నది. ఆ దొయ్యి నాయ ఉన్నది. అలా అయిపోయేటట్టున్నది. అంతే. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం, భూస్వామ్య హక్కుల కోసం మహిళా శక్తిని ఏకం చేసి కొడవలిని ఆయుధంగా చేసుకుని రాక్షస రజాకారుల భూస్వాములను దౌర్జన్యంగా ధైర్యంగా ఎదుర్కొన్న వీరవనిత చాకలి ఐలమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్ తో పాటు ఆర్ఐ జయభారత్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారాలు. తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటంలో తొలి మహిళా ప్రసిద్ధిగాంచినటువంటి చాకలి ఐలమ్మ వీరవనిత. ఆమె స్మృత్యార్థం నేడు తన జయంతి ఉత్సవాన్ని జరుపుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో పలు ఎరువుల విత్తనాల షాపులను, స్టాక్ రిజిస్టర్లను, ఈ పాస్ మిషన్లను ఇన్ఛార్జ్ మండల వ్యవసాయ శాఖ అధికారి హరిప్రసాద్ తనిఖీ చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ కార్యక్రమంలో భాగంగా రైతులు సబ్సిడీపై యంత్ర పరికరాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో గురువారం పలు ఎరువుల విత్తనాల షాపులను, స్టాక్ రిజిస్టర్లను, ఈ పాస్ మిషన్లను ఇన్ఛార్జ్ మండల వ్యవసాయ శాఖ అధికారి హరిప్రసాద్ తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ కార్యక్రమంలో భాగంగా రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలు అందజేయడం జరుగుతుందన్నారు. బ్యాటరీ స్ప్రేయర్, కల్టివేటర్, పవర్ టిల్లర్, రోటోవేటర్, పవర్ వీడర్, స్ట్రా బ్యాలర్, సీడ్ కమ్ ఫెర్టీ డ్రిల్ అందుబాటులో ఉన్నాయన్నారు. మండలంలో 49 రకాల పనిముట్లు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్న నేపథ్యంలో అవసరమున్న రైతులు దరఖాస్తు ఫారంలో సహా పట్టా, పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ట్రాక్టర్ పరికరాలు అవసరమున్న రైతులు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జిరాక్సులు వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఈ నెల 29లోగా అందజేయాలన్నారు. చిన్న సన్నకారు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు గాను 50% సబ్సిడీ లభిస్తుందన్నారు. ఇదివరకు లబ్ధి పొంది ఉన్న రైతులు అర్హులు కాదన్నారు. మరిన్ని వివరాలకు మండల వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకము 2025-26 సంవత్సరం గాను మన నార్సింగ్ మండలానికి మొత్తం 49 పరికరాలు రావడం జరిగింది. దీంట్లో మేజర్గా మనకు బ్యాటరీ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్స్, రోటోవేటర్స్, కల్టివేటర్స్, కేజ్ వీల్స్, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్స్ ఇవ్వడం జరిగింది. కావాల్సిన రైతులు పట్టాదార్ పాస్బుక్, ఆధార్ కార్డ్ జిరాక్స్తో పాటు ఒక ఫోటో విత్ అప్లికేషన్ ఫామ్ నింపి మనకు ఒక 1 వీక్ లోపల నార్సింగి రైతు వేదికలో అప్లై చేసుకోవాలి. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లాలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కె హైమవతి. చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో మహాలక్ష్మి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు. అమ్మవారిని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం. జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సూర్యవంశ ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో దేవీశర నవరాత్రి ఉత్సవాలు.
శుక్రవారం 5వ రోజు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.